హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లలిత క్రియేషన్. ఓ మహిళ, నీ ఆలోచనలు అప్డేట్ చేసుకో. నీ జీవితం, ఆనందం నీ చేతుల్లోనే. మనలో రాని మార్పు సమాజంలో కూడా రాదు. ఈ విషయాన్ని మహిళలు అర్థం చేసుకోవాలి. ముందుగా తమను తాము మార్చుకోవాలి. మనం ఏం చేసినా చెయ్యకపోయినా కాలం కరిగిపోతూనే ఉంటుంది. కాలుడు నిరంకుశుడు అంటారు. అక్కడ కూడా జెండర్ వర్తిస్తుంది అనిపిస్తుంది. అలాగే కరోనా వచ్చింది పోయింది అని మహమ్మారి అని అంటారు. ఇక్కడ కరోనాకి కూడా జెండర్ వర్తింపజేశారు. భాష ఎంత విచిత్రమో అంత సాంస్కృతం కూడా. అసమానలతో రెండు ఆకాశాలంత తేడా. మహిళా దినోత్సవాలు వస్తున్నాయి వెళ్తున్నాయి. రకరకాలుగా మార్చి నెలంతా ఫెమినిజం గురించి, ఉమెన్స్ మూమెంట్ గురించి, మహిళా సాధికారత గురించి, హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఒక 16 ఏళ్ల గిరిజన అమ్మాయి తలుపు లేని ఇంట్లో, తడికలు మాత్రమే ఉండే స్థానపు గుడిసెలో 15 ఏళ్లు దాటితే ప్రతి వాళ్ళు మద్యం సేవించే కమ్యూనిటీలో బ్రతకాల్సిన అభద్రత గురించి మాట్లాడరు. సామాజిక కార్యకర్తలు అలాంటి అమ్మాయిల్ని రోజు కలుస్తూ వాళ్ళ చదువు కోసం, నిర్ణయాధికారం కోసం పనిచేస్తూ ఉంటారు. గడిచిన కరోనా 2 ఏళ్ల కాలం చాలా గాయాలు మిగిల్చింది. ఆకాశంలో సగం మాత్రమే కాదు, బాధ్యతల్లో మొత్తం. అసమానతలో రెండు ఆకాశాలంతా విశాలమని కరోనా మళ్ళీ నిరూపించింది. వివక్షను బద్దలు కొట్టామా? ఈ సంవత్సరం థీమ్ బ్రేక్ ది బయాస్. వివక్షను బ్రేక్ చేయడంలో ఎవరు ఎంత సాధించారు? ఈ రాడార్లో మహిళలకు మనం ఎక్కడున్నాం అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఉమెన్స్ డే ఒక దినోత్సవం అయితే ఎంతవరకు ఉత్సవం జరుపుకునే అర్హత, అవకాశం మనకు ఉంది అని ప్రతి మహిళ తనకు తాను ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఇది. బాగా చదువుకొని ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాల్లో తమదంటూ ముద్ర వేసుకున్న ఎంతోమందిని కలుస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతికంగా ఉన్న అలాంటి ఎంపవర్డ్ ఉమెన్ కూడా తన పరిధిలో వివక్షని, హింసను ఎదుర్కొంటుంది. ఎందుకు ఆ హింస భరిస్తున్నాం అనే విషయంపై ఏ మహిళ మాట్లాడదు, ఏ సంస్థ మీటింగు పెట్టదు. ఆర్థిక, లైంగిక, సామాజిక హింస అన్ని వర్గాలలో ఉంది. అర్బన్ మహిళల్లోనూ, గ్రామీణ గిరిజన మహిళల్లోనూ ఈ హింస క్రమపద్ధతిలో జరుగుతూనే ఉంది. దీనికి రకరకాల కారణాలున్నాయి. కులం, మతం, ఇంకా ఇతర రాజకీయ కారణాలు అనుకుంటే హింసించేవారు ఎవరు తమ తప్పును ఒప్పుకోరు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ప్రత్యక్ష, పరోక్ష లాభం ఉంది కాబట్టి. కానీ ఎందుకు బాధితులవుతున్నామని తెలియని పరిస్థితిలో నేటి ఆధునిక మహిళ ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు దీనికి అద్దం పడుతున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ కొంతవరకు సాధించిన అమ్మాయిలు భావ స్వేచ్ఛను సాధించారా? ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించుకున్నారా అన్న విషయం మాత్రం ఇంకా చర్చనీయాంశమే. బేటీ పడావ్, బేటీ బచావ్ లాంటి స్లోగన్లు చదివినప్పుడు నవ్వొస్తుంది. చిన్నప్పుడు వ్యాసరచన పోటీలు పెట్టేవారు. కత్తి గొప్పదా, కలం గొప్పదా, మహిళలకు విద్య అవసరమా కాదా ఇలాంటివి. ఇప్పటికీ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని గోడల మీద రాసి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారే తప్ప అమ్మాయి చదువు ఆత్మవిశ్వాసానికి మొదటి మెట్టు అని ఎక్కడా రాయట్లేదు. ఇకపోతే లైంగిక స్వేచ్ఛ. ఒక మాట మాట్లాడితేనే వెంటనే ఆడవాళ్ళు వేసుకొని బట్టల ద్వారా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని అంచనా వేసి వాళ్ళ జీవితాలను, నిర్ణయాలను ట్రోల్ చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో లైంగిక స్వేచ్ఛ వెబ్ సిరీస్ల వరకు పరిమితమైంది అనిపిస్తుంది. అది కూడా మార్కెట్లో వాటి డిమాండ్ను బట్టి. ఇకపోతే ఆర్థిక పరమైన హక్కులు, ఇంకా ఆస్తి హక్కులు. చట్టం ఎంత ఖచ్చితంగా, ఎంత క్లియర్గా ఉన్నా అమలు చేసే మిషనరీ మాత్రం పితృస్వామిక విలువలతో కూడి ఉన్నప్పుడు ఆస్తి హక్కుల్లో సమానత్వం అన్నది ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. కొండెపూడి నిర్మల గారు అనుకుంటా ఒక మాట అన్నారు, సమాజం మగవాళ్ళని పోషిస్తుంది, ఇది ఆడవాళ్ళని పోలీసింగ్ చేస్తుంది అని. ఒక న్యాయవాదిగా ఆస్తి కేసులు, విడాకులు, భరణం కేసులు, అత్యాచారం కేసులు కాగితం మీద ఆ పరిష్కారం దొరికిన అమలులోకి రాని కేసులు చూసినప్పుడు ఆగ్రహమే కాదు, ఆలోచన కూడా వస్తుంది. సగం పైగా మంది మహిళలు అనవసరంగా విడాకులు తీసుకున్నాను, అనవసరంగా కేసు నమోదు చేశాను అనే సందిగ్ధంలోనే ఉన్నారు. ఈ ద్వంద్వ ప్రవృత్తికి కారణం
సమాజంలో ఒక మహిళను చూసే తీరు. ఒక వికలాంగ మహిళ నేర్చుకున్న మొదటి పాఠం, నా శరీరం కాదు, నా వ్యక్తిత్వం, ఆలోచన తత్వం, ఆశలు, కలలు, కోరికలు, వీటికి ఎలాంటి అంగవైకల్యం లేదు. యాక్సెప్టెన్స్ రాగానే నేను నా శరీరం పట్ల, వికలాంతత పట్ల, నేను చెయ్యలేని విషయాల పట్ల అనవసరమైన గిల్ట్ లేదా న్యూటన్ ఫీల్ అవ్వడం మానేశాను. ఆధునిక మహిళ నిరంతరం గిల్ట్కి, న్యూటన్కు మధ్య కొట్టుమిట్టాడుతుంది. కాబట్టే హింసకు సులువుగా బలవుతుంది. మార్పు రావాల్సింది మనలోనే. మహిళలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనలో రాని మార్పు సమాజంలో కూడా రాదని. ఒక సిస్టమ్ కరెక్ట్ అయితే, వైరస్ పడితే మొత్తం క్లీన్ చేస్తాం. అలాగే మహిళలు కూడా తమ ఆలోచన, ఆచరణ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మరీ అనిపిస్తుంది. అలాంటి ఫెషన్కి పోస్ట్ పాండమిక్ కన్నా మంచి తరుణం ఏముంటుంది? సమస్యల కొత్త కోణాలు, కొత్త ముఖాల్లో పలకరిస్తున్నప్పుడు పరిష్కారాలు కూడా కొత్తగానే ఉండాలి కదా. తన జీవన నాణ్యత తన ప్రధాన బాధ్యత అని మహిళ అనుకున్నంత వరకు ఎన్ని మహిళా దినోత్సవాలు, వారోత్సవాలు వచ్చినా వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అందుకే అమ్మాయిలు అప్డేట్ అవ్వండి. మీ హ్యాపీ ఉమెన్స్ డే మీ చేతిలోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లలిత క్రియేషన్.